కృష్ణా డెల్టాకు వదిలిన నీరు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలలో సుమారు 60 లక్షలకు పైగా ప్రజలకు తాగునీటి అవసరాల కోసం చెరువులను నింపడానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కె నరసింహమూర్తి తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పోలవరం కుడి కాలువ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న రైతులు అనధికార పంపుల ద్వారా నీటిని తరలించడం వల్ల డెల్టాకు చేరాల్సిన నీటి ప్రవాహం తగ్గిపోతుందన్నారు. ఈ నీటిని తరలించి నారుమల్లు పోసిన భవిష్యత్తులో నీరు రాకపోతే రైతులు మరింత నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. రాబోయే రోజుల్లో శ్రీశైలం, నాగార్జున సాగర్లకు తాగునీరు అవసరాలను మించి సమృద్ధిగా నీరు వస్తే అప్పుడు ఖరీఫ్ పంట గురించి ఆలోచించుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని ఆయన కోరారు. ఈరోజు కృష్ణానదిలో ఉన్నటువంటి నీటి ప్రవాహాలపైన కేడిఎస్ కృష్ణా డెల్టా ప్రాంతంలో వీటి తాలూకా పరిమాణాలపైన ఈరోజు మిమ్మల్ని పిలవడం జరిగింది. సో మీ అందరికీ బాగా తెలుసు, ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో సందర్భంగా వర్షపాతం స్టేట్ యావరేజ్లో 51% మైనస్లో ఉన్నాం నార్మల్ కంటే. కృష్ణా డెల్టా పరిధిలో అయితే 49% మైనస్లో ఉన్నాము. సో ఈ సందర్భంగా మనం పైన ఉన్నటువంటి కృష్ణా నది పైన ఉన్నటువంటి ఆల్మట్టి కానీ, నారాయణపూర్, జోరాల ప్రాజెక్ట్స్లో దగ్గర 50 టీఎంసీల నీటి కుషన్ ఉంది. అంటే 50 టీఎంసీల నీరు నిండితే కానీ మనకి శ్రీశైలంకి రాదు. అలాగే ఇంకొక ఆరం పైన తుంగభద్ర డ్యాంలో దగ్గర 70 టీఎంసీల కుషన్ ఉంది. సో అక్కడ కూడా ఆ నీరు నిండితే కానీ మనకి శ్రీశైలంలోకి నీళ్లు రావు. సో ఈ విధంగా ఈ సూపర్ ఎల్నినో సంవత్సరంలో వర్షాలు తక్కువ అవడం వల్ల దేశవ్యాప్తంగా వర్షాలు తక్కువ ఉన్నాయి. అలాగే ఈ కృష్ణా పరివాహకమైన కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రలో కూడా తక్కువ ఉండడం వల్ల గత సంవత్సరాలతో పోల్చుకుంటే చాలా తక్కువ రావడం వల్ల మనకి నీటి లభ్యత చాలా తక్కువ ఉంది. ఈ మధ్య ఎప్పుడైనా శ్రీశైలం సాగర్కి నీరు వచ్చినా సరే మనకి శ్రీశైలంలో ఉన్న 174 టీఎంసీ క్వశ్చన్ ఉంది. అలాగే సాగర్లో కూడా 174 టీఎంసీ క్వశ్చన్ ఉంది. సో ముందుగా మన ప్రభుత్వ స్పష్టీకరణ ఏంటంటే, శ్రీశైలం సాగర్కి నీరు వచ్చినా సరే ముందుగా త్రాగునీటి అవసరాలు అంటే జూన్ 22, 2027 వరకు తాగునీటి అవసరాలు ప్రాధాన్యత తీసుకుంది. ఆ తర్వాత ఏంటి అవసరాలు, అది ఆరుతడి పంటలు అనేది తర్వాత. ముందైతే తాగునీటికి కావాల్సినటువంటి జూన్ 2027 వరకు కావాల్సినటువంటి అవసరాలు అన్ని విలేజెస్ కానీ అన్ని టౌన్స్లో, మున్సిపాలిటీస్లో వాటి అవసరాలు తీర్చవలసిన బాధ్యత ఉంది కాబట్టి అవి ప్రాధాన్యత ఇచ్చింది. అలాగే మన పులిచింతల ప్రాజెక్టులో 29 టీఎంసీల నీరుంది. 4 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ అన్న 25 టీఎంసీలు వాడుకోగలము. దాని ఫుల్ కెపాసిటీ 45 టీఎంసీలు. సో ఆ 25 టీఎంసీలు మనం తప్పకుండా త్రాగునీటి అవసరాలు వచ్చే సంవత్సరం జూన్ 22 తాగునీటి అవసరాలకు మనం భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అవి ఇప్పుడు సాగునీటికి మనము తరలించలేము. రాబోయే వర్షాకాలంలో వచ్చినటువంటి ఇన్ఫ్లోస్ ఆధారంగా తగిన నిర్ణయం తీసుకోబడుతుంది. సో ఈ మధ్యన మన కృష్ణా డెల్టాకి నీరు పట్టిసీమ ద్వారా విడుదల చేసాం. సో పట్టిసీమ ద్వారా మనం ఆర్ఎంసీ కెనాల్ ద్వారా నీరు ఇస్తున్నాము. కానీ ఎన్నడూ లేని విధంగా గోదావరి నదిలో కూడాను ప్రవాహాలు చాలా తగ్గుముఖం పట్టాయి. పైనటువంటి రాష్ట్రాలు మహారాష్ట్ర కానీ తెలంగాణలో కూడా వర్షపాతం తక్కువ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పిలో దగ్గర 40 టీఎంసీలు, ఆ పైన కూడా కుషం ఉంది, అవి కూడా నిండలేదు. అలాగే ఇక్కడ బలిమెల డ్యామ్ అంటే ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి డ్యామ్స్ కూడాను నిండలేదు, అక్కడ కూడాను చాలా తక్కువ ఉన్నాయి. సో సీలేరు ద్వారా వచ్చేటట్టు వాటర్ కూడా చాలా తక్కువైంది. ఈ విధంగా గోదావరిలో ఎన్నడూ లేని విధంగా నీటి ప్రవాహాలు తగ్గుముఖం పట్టడంతో ఆ గోదావరి నీరుని పట్టిసీమ ద్వారా మనం పంప్ చేసే అవకాశాలు కూడా సన్నగిల్లాయి. ఈ మధ్యన ఎప్పుడు మనకు ఖరీఫ్లో సీలేరు నుంచి వాటర్ తీసుకోవడం అనేది అలవాటు లేదు, మనకి అవసరం రాలేదు ఎప్పుడు. సో మొన్న ఈ మధ్యన మనం సీలేరు నుంచి కూడాను దగ్గర 4000 వరకు పవర్ జనరేషన్ తీసుకోవడము, అలాగే 3000 ఎక్స్ట్రా కూడా అడిగి గత 10 రోజులుగా మనం ఆ నీరు కూడా మనం వాడుతున్నాం.
సో ఇది పరిస్థితుల్ని విశదీకరిస్తుంది, క్లిష్ట పరిస్థితులను విశదీకరిస్తుంది. అలాగే గోదావరిలో జనరల్గా 100-120 రోజులు మనకి పట్టిసీమ నుంచి పంప్ చేసుకునే అవకాశం ఉండేది ఒక నార్మల్గా ఉంటే. అది ఇప్పుడు 60-70 రోజులకి పడిపోతుంది దగ్గర దగ్గర. అంటే ఒక పక్క ప్రవాహం కెపాసిటీ తగ్గిపోతుంది, అలాగే రోజులు కూడా ప్రవాహ కాలం కూడా తగ్గిపోతుంది. సో ఈ విధంగా మనం పట్టిసీమ నుంచి మనం డైవర్ట్ చేసేసి కృష్ణా డెల్టాకి తీసుకునేటటువంటి పరిస్థితులు కూడాను కాస్త తక్కువ అవుతున్నాయి, అవకాశాలు తక్కువ ఉన్నాయి, పరిమాణంలో తక్కువ ఉంది. సో ఆ విధంగా ఇంకా కృష్ణా డెల్టా అవసరాలు కూడాను వ్యవసాయం కావాలంటే 150 టీఎంసీలు అవసరం ఉంటుంది ఎప్పుడు వర్షాలు పడితే. సో వర్షాలు కూడా పడకపోవడంతో వాటి అవసరం కూడా ఎక్కువగా ఉంటుంది. సో అందుగురించి ఈ పరిస్థితుల్లో మనం ముందు డ్రింకింగ్ వాటర్ అనేదే ప్రయారిటీగా ప్రభుత్వము నిర్ణయించుకుంది. ఒక్కొక్కప్పుడు మొన్న ఈ 10 రోజుల్లోనే పంపులు కూడాను సమానంగా వేయలేకపోతున్నాం. 24 పంపులు ఉన్నా సరే అక్కడ నీటి నిల్వ సామర్థ్యం ప్రవాహం ఎక్కువ లేకపోవడంతో ఒకరోజు 15 పంపులు వేసేసి అవి ఒకే రోజులో 1000 క్యూసెక్స్ తగ్గడంతో ఇక్కడ మన బ్యారేజ్ పాండ్ లెవెల్ తగ్గడము ఇలాంటి సంభవాలు జరుగుతున్నాయి. సో అందుగురించే కృష్ణా డెల్టాలో వదిలిన నీరు మనకి ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఉన్నటువంటి 60 లక్షల ప్రజలకి తాగునీటి అవసరాలకి ముందు వాడమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో తాగునీటి అవసరాలకు ఉన్నటువంటి ట్యాంక్స్, అలాగే మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఎస్ఎస్ ట్యాంక్స్ ఇవన్నీ నింపుకుంటూ తాగునీటి అవసరాలని ముందుగా తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ మధ్యన మనము పట్టిసీమ పంపులు ఆన్ చేసి ఆర్ఎంసీ కుడిగా రైట్ మెయిన్ కెనాల్ ద్వారా మనం సరఫరా చేస్తున్నాం. బట్ అంతకుముందు అక్కడ కొన్ని అనాథరేదిగా పంప్స్ పెట్టడము అలాంటివి ఉండేది. సో ప్రజాప్రతినిధుల ద్వారా కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ కలెక్టర్ ద్వారా కానీ వాళ్ళకి రైతులకి నచ్చజెప్పి అవి లేకుండా అనధికారికంగా పంపులు పెట్టి డ్రా చేయకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాము. వాటి వల్ల ఏమవుతుంది, మరికొద్దిగా వచ్చిన నీళ్ళే తక్కువ, అందులో మరికొద్ది తగ్గితే అది కృష్ణా డెల్టా తాగునీటి అవసరాలకు కూడా మనకి ఇబ్బందిగా ఉంది అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పంపుల్ని వాటిని ఆపరేట్ చేయొద్దు అనేటువంటి ప్రచారం కూడా చేశాము. సో అది కొద్దిగా మనకి మెరుగు ఫలితాలను ఇచ్చింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంసీలో ఎక్కడైతే పంటలు కొంతమంది ఇది నీటితో వేసి మరి తర్వాత ఆ నీరు రాకపోతే అలా పంట నష్టపోవడము, అప్పుడు నష్టం ఎక్కువ అవుతుంది. సో మొదట్లోనే మీరు సరిగ్గా చూసుకొని వాటర్ అవైలబిలిటీ అనేది ఇప్పుడు లేదు కాబట్టి సరైన నిర్ణయాలు అక్కడ ఉన్నటువంటి రైతులు తీసుకొని వరి పంటలు వేయొద్దు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఆర్ఎంసీ పక్కన ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఈ సందర్భంలో ఎంత మన ఎలినో ఎఫెక్ట్ ఉన్నా సరే కొన్నిసార్లు అంటే ఎలినో ఎఫెక్ట్ ఏమవుతుందంటే వర్షపాతం తక్కువ ఉండడమే కాదు, అక్కడక్కడ వర్షాలు కొన్నిసార్లు లోకల్గా వర్షాలు ఎక్కువ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అలాగా శ్రీశైలంలో కానీ ఫ్యూచర్లో శ్రీశైలంలో కానీ సాగర్లో కానీ మనకి నీరు వస్తే అప్పుడు మళ్ళీ మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో వాళ్ళతో మాట్లాడుకొని అప్పుడు ప్రణాళికని మనము దాన్ని అప్పుడు వ్యక్తపరుస్తాం. సపోజ్ ఏదైనా కారణంతో మనకి ఛాన్సెస్ ఆర్ లెస్, ఫోర్కాస్ట్లో అయితే తక్కువ ఉన్నాయి, బట్ ఎనీ వర్షపాతం కాబట్టి ఎప్పుడైనా సరే మనకు లభ్యత జరిగితే మళ్ళీ దాన్ని విశదీకరించుకొని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుకొని మళ్ళీ ప్రభుత్వము ఒకవేళ అవైలబిలిటీ వస్తే వాటిని ఎలా వినియోగించుకోవాలనేటువంటిది ప్రణాళికలను రూపొందించి మీ ముందు వ్యక్తపరుస్తాము. సో ఈ దృష్ట్యా ఇటువంటి పరిస్థితులు, అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్క రైతు ఆలోచన చేసి విజ్ఞతతో నడుచుకోవాలని, వీలైనంత వరకు ప్రభుత్వ ఉద్దేశం త్రాగునీటి సరఫరా గురించి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్ని చేసుకున్నాక కొంత నీరు మిగిలితే అవి ఆరుతడి పంటలకి వెళ్ళడానికి ప్రభుత్వం సూచిస్తుంది, వరి పంటకి వెళ్ళకూడదని సూచిస్తుంది. వర్షపాతం లేకుండా కాలువల ద్వారా వరి పంట ఇవ్వడం అనేది కష్టతరమైనది. వర్షం సపోర్ట్ లేకుండా ఏ పంటకి మనం కాలువలతో కెనాల్స్ ఉన్న కెపాసిటీతో సరిపోదు, అది ఈజీగా ఉండదు. కాబట్టి రైతులకి వరి పంటకి బదులు ఆరుతడి పంటలకు వేసుకుంటూ ముందు తాగునీటి అవసరాలకే గవర్నమెంట్ ఉద్దేశం తాగునీటి అవసరాలని పూర్తిగా నెక్స్ట్ ఇయర్
జూన్ 2027 వరకు వాటి అవసరాలని తీర్చడానికి కృతనిశ్చయంతో ఉంది. సో ఈ విధంగా ఈ పరిస్థితుల్లో ఎప్పుడూ లేనిటువంటి ఈ పరిస్థితుల్ని రైతులు అర్థం చేసుకొని తగిన విజ్ఞతతో ఉండాలని మీ ద్వారా మీరు కూడాను రైతులకి వాటికి విశదీకరంగా చెప్పి మీ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే క్రాప్ హాలిడే అని మేము చెప్పలేము, ఇక్కడ ఇంకా స్టిల్ జూలైలో ఉన్నాం మనం. కానీ క్రాప్ వేసుకుంటూ ఎక్కువ నష్టాన్ని చవి చూడొద్దు అనేటువంటిది, వర్షం లేకుండా పంటలు అనేది సపోర్ట్ చేయడము, ఓన్లీ ఇరిగేషన్ ద్వారా సపోర్ట్ చేయడము, ఇప్పుడున్న అవైలబిలిటీలో ఇరిగేషన్ కష్టము అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. కొన్నాళ్ళలో అయిన పరిస్థితి మారితే వేరే డెసిషన్ తీసుకుంటాం. బట్ ఇప్పటికైతే మాత్రం డ్రింకింగ్ వాటర్ ప్రయారిటీ ఇస్తూ ఆరుతడి పంటలకి ఆ తర్వాత ఉంటే ఆరుతడి పంటలు వేసుకోవడానికే చెప్తున్నాము. వరి పంట వేసి తర్వాత మనం అవైలబిలిటీ లేకపోతే అప్పుడు నష్టం, అంటే మీరు రైతు నష్టం, ఎక్కువ నష్టం, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోయి అవుతుంది. కాబట్టి ఆ నష్టాన్ని ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. వరి అంటే ముందు తాగునీటి అవసరాల తర్వాత, ఇప్పుడు మన కృష్ణా డెల్టా పరిస్థితులు ఉంటే పట్టిసీమ నుంచి నీరు మనం ఇవ్వగలము. ఈ నీరు 40-50 టీఎంసీలు ఇవ్వగలము అనుకుంటే ముందు తాగునీటి అవసరాలకి ట్యాంక్స్, ఆర్డబ్ల్యూఎస్ ట్యాంక్స్ కానీ ఎస్ఎస్ ట్యాంక్స్ నింపుకుంటూ గ్రాడ్యువల్గా ఆ ఉన్న నీరు, మిగిలిన నీరుని ఏదైనా ఆరుతడి పంటలతో మీరు సర్దిపెట్టుకోగలరు అని అంటే అది బెస్ట్ ఛాన్స్ అనేది మా ఉద్దేశం. అంటే మనకి ఇప్పుడు ఎలాగంటే ఫోర్కాస్ట్ జూలైలో మనకైతే ఫోర్కాస్ట్ నెగిటివ్ ఉంది. బట్ 20% మనకున్నటువంటి ఫోర్కాస్ట్లో చూస్తే 20% లెస్ అని అన్నారు. బట్ ఈరోజు అది 49%, 51%కి లెస్కి వెళ్ళింది. సో ఇంత ఎఫెక్ట్ ఉంటుందని ఆ జూలై 1 నాటికి మనకున్న అవైలబిలిటీ సోర్సెస్తో ఇంత డెఫిసిట్ ఉంటుంది అనేటువంటిది లేదు. సో 6 months ఫోర్కాస్ట్ చేస్తే జూలైలో 20%, ఆగస్టులో అరౌండ్ 20%, ఆ రేంజ్లో ఉంది. కానీ 51%కి వెళ్తుందని లేదు. అలాగే వెదర్లో కూడాను టెంపరేచర్స్, హై టెంపరేచర్స్ ఉండడం వల్ల ఎవాపరేషన్ లాసెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఈ టెంపరేచరు ఉంటుందనేటువంటిది కూడా నా ఫోర్కాస్ట్లో ఇంత వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది కూడా ఫోర్కాస్ట్ చేయలేకపోయారు. కాబట్టి ఏదైనా ప్రభుత్వం ఆశావాదంతో ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆ టైంలో మనం ఉన్న నీరు డిస్ట్రిబ్యూట్ చేసి, గోదావరిలో వాటర్ రాకపోవడం అనేది ఇంత తక్కువగా ఉంటుందనేది జరగలేదు. లక్షల్లో ఉండేటువంటిది వేలల్లోకి వచ్చింది. అది ఫోర్కాస్ట్లో కూడా అది గోదావరి ఫ్లోస్ అంత తక్కువగా ఉంటుందని లేదు. అందుగురించే ఈ డిలేడ్ కొంత జరిగింది. అదే గోదావరి డెల్టా పరిస్థితిని నేను రేపు అక్కడ ఉన్నటువంటి ఏరియాని అడ్రస్ చేస్తాను. అక్కడ ఉన్నటువంటి వాటర్ లభ్యత వాళ్ళని విశదీకరిస్తాను. కృష్ణా డెల్టా కంపేర్ చేస్తే అంటే మనకి కృష్ణా డెల్టా గోదావరి డెల్టాలో కొద్ది తేడా ఏంటంటే, గోదావరి డెల్టా కొంత ఫ్లో ఉంది, వాళ్ళకి కావాల్సినటువంటి 15,000 రిక్వైర్మెంట్కి కొంత ఆశాజనకంగా ఉంది. కానీ ఇక్కడ కృష్ణాకి జీరో అయింది, నది నుంచి రావడం అనేది జీరో అయింది, కేవలం పట్టిసీమ నుంచి రావాల్సిన ఇదే ఉంది. సో ఈ పరిస్థితుల దృష్ట్యా రెండు మనం ఈక్వాలిటీ ఉండదు. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని నేను ఈరోజు ప్రథమంగా వ్యక్తపరచడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. సో కృష్ణా డెల్టా పరిస్థితి అంటే 150 టీఎంసీ నీరు మామూలుగా కావాలి వర్షాలు ఉన్నప్పుడు. వర్షాలు లేకపోతే అది ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నది 40-50 టీఎంసీ మనకు గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా వచ్చే సోర్సే మెయిన్ సోర్సు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనకు జూన్ 2027 వరకు త్రాగునీటిని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో దాన్ని ప్రాధాన్యతనిస్తూ అవైలబిలిటీ బట్టి మనం డెసిషన్స్గా తీసుకోవాలనేటటువంటిది ప్రభుత్వ ఉద్దేశం. చాలా దారుణంగా ఉంది. వారంతా
ఇప్పుడు నెక్స్ట్ ఈ 2-3 డేస్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదర్ డిపార్ట్మెంట్స్ అంటే సివిల్ సప్లైస్ విచ్ ఈజ్ అ ఫుడ్ గ్రెయిన్ సప్లై చేసేది, ఈ డిపార్ట్మెంట్స్తో కలిసి ఇప్పుడున్నటువంటి మరొక 1 వీక్ 2 ఫోర్కాస్ట్ని కూడా గమనించుకొని ఏ విధమైనటువంటిది అనేది ప్లానింగ్, ఇంకా పక్కా ప్లానింగ్ అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. సో ఈ రోజు వరకు డిపార్ట్మెంట్ దృష్ట్యా ఈ ఒక్కటి త్రాగునీటికే ప్రాధాన్యత ఇవ్వడం అనేది, తర్వాత ఉంటే ఆరుతడి పంటలకు ఇవ్వాలనేటువంటి డెసిషన్కి డిపార్ట్మెంట్ వచ్చింది. ఫ్యూచర్లో నెక్స్ట్ 3-4 డేస్లో మళ్ళీ కంబైన్డ్గా ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకొని ఆ డెసిషన్స్ ఏమైనా ఉంటే కమ్యూనికేట్ చేస్తాం. సో ఇండస్ట్రియల్ పర్పస్ కూడా మనకి మొదటి నుంచి ఇండస్ట్రీ పర్పస్ వాటర్ కొద్దిగా క్వాంటిటీ తక్కువే వీటికంటే. సో సాగునీరు తాగునీరు కంటే ఇండస్ట్రీ వాటర్ తక్కువే. బట్ ఏదైనా సరే త్రాగునీటికి తర్వాతనే వస్తుంది ఏదైనా ప్రాధాన్యత. సో ఆ అవసరాన్ని బట్టి, ఆ పర్టికులర్ ఇండస్ట్రీ అవసరాన్ని బట్టి ఆ టైంలో ఉంటుంది. కానీ త్రాగునీరు అనేది ముందు ప్రధాన డిమాండ్. అదే గోదావరి ఫ్లోస్ బట్టే అది ఆధారం ఉంటుంది మనకి. సో గోదావరి డెల్టా అవసరాలకు 15,000 అయితే కంపల్సరీగా కావాలి, అది ఫస్ట్. దాంట్లో పట్టిసీమ నుంచి ఎంతవరకు వెళ్తుంది 8,000 అనేది, అది కూడా నెక్స్ట్ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్నవి తాడిపూడి, పుష్కర, ఇలాంటి చిన్న చాగలనాడు అలాంటి వాటి కూడా మనం తీసుకుని దాని తర్వాత మిగిలి ఉంటేనే ఆ ఫ్లోస్ మిగిలి ఉంటే ఫ్లోస్ వస్తేనే అనకాపల్లికి ఎల్ఎంసీ వరకు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వ డిమాండ్ నెరవేరుతుంది. ఉండొచ్చు మనం గోదావరిలో మనకు ఉంది పెద్ద పెద్ద రిజర్వాయర్స్ పైన లేవు కాబట్టి, ఇక్కడ కృష్ణాలాగా మనకి పెద్ద పెద్ద రిజర్వాయర్స్ గోదావరిలో లేవు కాబట్టి ఫ్లోస్ వస్తే అవకాశం ఉండడానికి ఉంది. ఈవెందో ఎల్లినో ఉంది కానీ బట్ అవకాశం అక్కడ ఉంది, కానీ కొంతవరకు ఉంది, ఉంటేనే అది నెరవేరుస్తాం. బట్ మొదటి డిమాండ్ మాత్రం గోదావరి డెల్టా, దాని తర్వాత పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా రెండోది, దాని తర్వాతనే ఏదైనా ఉంటుంది. గోదావరి డెల్టా కూడా అరౌండ్ 140 TMs 152 TMs రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడున్న పరిస్థితులు అయితే గత జూన్ 1 నుంచి మనం కావాల్సిన డిమాండ్ ఇస్తున్నాము. సో మొన్న 14,700 వరకు డిమాండ్ అక్కడ కెనాల్స్ ద్వారా ఇస్తున్నాము, నెరవేరుతుంది. అది నెరవేర్చగలమైన నమ్మకం కూడా ఉంది, ఎనీ అన్టువర్డ్ ఇవి జరిగితే తప్ప.